కర్ణాటకలో చైనా మీద ఇంకా పాకిస్తాన్ మీద నిఘా పెట్టడానికి భారత్ ఏం చేస్తోంది? ఒకప్పుడు ప్రభుత్వ సంస్థ రంగమైన మ్యునిషన్స్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ ఈరోజు ఒకప్పుడు అసలు ప్రభావం చూపిన ఈ సంస్థ ఇప్పుడు ఎలాంటి ప్రభావం చూపిస్తోంది? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలతోని 26వ డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ అంశాల గురించి చర్చించడానికి మనతో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహార నిపుణులు మరియు డిఫెన్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్తే. నమస్తే హర్ష. నమస్తే సార్, కర్ణాటకలో ఇండియా ఒక రేడార్ పెడుతోంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అది కూడా ముఖ్యంగా చైనా ఇంకా పాకిస్తాన్ మీద నిఘా పెట్టడానికి అని చెప్పి. అంటే అక్కడ నిఘా పెట్టాలి అంటే దూరంగా ఉన్న కర్ణాటకలో వాళ్ళు ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవడం వెనక ఏమన్నా స్ట్రాటజిక్ ఒక క్యాల్కులేషన్ ఉంది అనుకోవచ్చా సార్? అంటే మనకు ఇది చాలా పవర్ఫుల్ రెడార్ సిస్టమ్. ఇది రమారమి 8,000 నుంచి 10,000 కిలోమీటర్ల వరకు చూడగలదు అని చెప్పేసి కొన్ని అంచనాలు చెప్తున్నాయి. అఫీషియల్ గా అయితే 6 నుంచి 7,000 దాకా చూడగలదు చెప్తున్నాయి. కానీ అఫ్ కోర్స్ ఏవి కూడా దాని ఎగ్జాక్ట్ కెపాసిటీ ఎవరు చెప్పరు బయట. రఫ్లీ అంటే 8,000 పైబడి అటు ఇటు అది కిలోమీటర్లు చూడగలిగినటువంటి కెపాసిటీ దీనికి ఉన్నది. అందుకని మనం కనుక సరిహద్దుల్లో పెడితే కనుక ఒకవేళ ఫస్ట్ వేవ్ ఆఫ్ అటాక్ లో దీన్ని కనుక ధ్వంసం చేస్తే మనకు ఆ కేపబిలిటీ పోతుంది. అందుకని ఇంత దూరం పెట్టారు. అంటే ఇప్పుడు బెంగళూరు దగ్గర ఒక 30-40 కిలోమీటర్ దూరంలో ఊర్లో పెట్టారు, చల్లకేరి అన్నటువంటి ఊర్లో పెట్టారు. అక్కడి నుంచి రమారమి 1,800 కిలోమీటర్లు దూరం వెళ్ళాలి. కనీసం మనం 1,800 కిలోమీటర్లు వెళ్తే కానీ చైనా తోటి సరిహద్దు లేకపోతే పాకిస్తాన్ తోటి బార్డర్ రాదు మనకు. కాబట్టి అంత దూరం పెట్టడం వల్ల ఒకవేళ శత్రువు దీని మీద ఏమైనా అటాక్ చేసినా కానీ కూడా మనకు రెస్పాన్స్ టైం ఉంటుంది, రియాక్షన్ టైం ఉంటుంది. 1,800 కిలోమీటర్స్ అంటే కోసం మనకు 5-10 నిమిషాలు టైం ఉండొచ్చు. ఇంతలోపల మనం ఎక్కడి నుంచైనా రెస్పాండ్ అవ్వచ్చు. ఎందుకంటే వీటిని ప్రొటెక్ట్ చేయడానికి బ్యాటరీస్ లేయర్స్ లో ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ మధ్యప్రదేశ్లోనో తెలంగాణలోనో ఎక్కడో మనకు బ్యాటరీస్ ఉంటాయి. అవి మళ్ళీ ఫైర్ చేసి దాన్ని ఇన్కమింగ్ థ్రెట్ వీటి మీద దాడి చేసినటువంటి మిసైల్స్ ని అవి తిప్పగొట్టగా దాన్ని నాశనం చేయగలవు. అందుకని అంత దూరం పెట్టారు. ప్లస్ దీని కెపాసిటీ 8,000 కిలోమీటర్స్ ఉంది. కాబట్టి భారత సరిహద్దు, భారత పాకిస్తాన్, భారత చైనా సరిహద్దు దాకా మనం 2,000 కిలోమీటర్లు తీసేసినా కానీ కూడా ఇంకా ఒక 3-4 వేల కిలోమీటర్లు, 5,000 కిలోమీటర్లు దూరంగా చూడగలుగుతుంది. కాబట్టి పాకిస్తాన్ మొత్తం మన అధీనంలోకి ఉంటుంది, అంటే దాన్ని మొత్తం చూడగలిగిన కెపాసిటీ ఉంటుంది. చైనాలో కూడా ఆల్మోస్ట్ మేజర్లీ మనకు థ్రెట్ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మనం చూడొచ్చు. సరే, ఎక్కడో చివర బీజింగ్ అవన్నీ మనం చూడాల్సిన అవసరం లేదు. మన దేశం మీద దాడి చేయడానికి వాళ్ళ మిసైల్స్ కానీ వాళ్ళ స్టెల్త్ ఫైటర్స్ కానీ ఏవేవి టేక్ ఆఫ్ అయినాయో, ఏవేవి మనకు థ్రెట్ అని అనిపిస్తుందో దాని మొత్తం దాని యొక్క మూవ్మెంట్స్ అన్ని కూడా నిఘా పెట్టగలిగినటువంటి కెపాసిటీ, కొన్ని వందల ఇటువంటి ఆబ్జెక్ట్స్ ని సైమల్టేనియస్ గా ట్రాక్ చేయగలిగిన కెపాసిటీ. ఇది రష్యా నుంచి తీసుకుంటున్నాం మనం. దీని పేరు వొరోనేజ్ అని దీని పేరు. ఇది ఒకసారి డిప్లాయ్ చేసిన తర్వాత మన బార్డర్ లో ఉన్నటువంటి ఏవైతే రెడార్స్ ఉన్నాయో వాటితో కూడా అనుసంధానమై ఉంటుంది. అంటే దీనికి ఇండివిజువల్ దీని కెపాసిటీ ఒకటే కాదు, మల్టిపుల్ సోర్సెస్. ఏవాక్స్, ఆకాశంలో తిరిగేటువంటి ఏవాక్స్, నేత్రా అని మనం పిలుస్తాము. ఆ నేత్రా దగ్గర నుంచి కావచ్చు, లేదా మన గ్రౌండ్ రెడార్ స్టేషన్స్ కావచ్చు, లేదా మన ఫ్లైట్స్ వెళ్తుంటాయి కదా, ఆర్మీ ఏవైతే మన ఫైటర్ జెట్స్ ఉంటాయో అవి కూడా ఆకాశంలో తిరుగుతుంటాయి. వాటికి కూడా మనకు రెడార్స్ ఉంటాయి. దాని నుంచి వచ్చే ఇన్పుట్స్ ని వీటిని అన్నింటినీ ఇంటగ్రేట్ చేసి ఒక సమగ్రమైనటువంటి సిచ్యువేషనల్ అవేర్నెస్, సెక్యూరిటీ ఎన్వైరన్మెంట్ మొత్తం పిక్చర్ ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ దీంట్లో ఉన్నది. అందుకని ఇది కనుక ధ్వంసమైందంటే యుద్ధం మనం చేసేటప్పుడు మన శక్తి చాలా మనం కోల్పోతాం. అదే కనుక యుద్ధం ఎన్ని నెలల్లో యుద్ధం జరుగుతుందో, ఎన్ని సంవత్సరాలు జరుగుతుందో తెలియదు. కాబట్టి ఈ సమయం అంతా కూడా మనం ఈ యుద్ధ సమయంలో శత్రువు యొక్క ఫైరింగ్ రేంజ్ నుంచి దూరంగా ఉండాలి అని చెప్పి ఇంత దూరంలో పెట్టారు. సరే, సముద్రం నుంచి థ్రెట్ వస్తుందని, సముద్రం నుంచి థ్రెట్స్ కొంచెం కష్టం. అది అంత దూరం వాళ్ళు డిప్లాయ్ చేయాలంటే కనుక అది మనం వీల్ ఫైండ్ అవుట్. మనకు ఎలాగో తెలిసిపోతుంది అంత దూరం వస్తున్నారా లేదా. ఎందుకంటే మనకు ఇండియన్ ఓషన్ లో ఎంటర్ అవ్వాలంటే అండమాన్ కమాండ్ మనకు అక్కడ వాళ్ళు పసిగడతారు. అలాగే ఇటు నుంచి వచ్చారంటే మనకు గల్ఫ్ నుంచి, జిబోటి నుంచి వచ్చారంటే మనకు అది కూడా తెలిసిపోతుంది. కాబట్టి సముద్రం నుంచి వచ్చే థ్రెట్ మనకు చాలా కొద్దిగా తక్కువనే లేదని నన్ను. కానీ బట్ ఉత్తరాది నుంచి మన హిమాలయాలు, తర్వాత పాకిస్తాన్ సరిహద్దు నుంచి వచ్చే థ్రెట్ మనకి ఇంకా పెద్దది. కాబట్టి అందుకోసం అని దీన్ని డిప్లాయ్ చేశారు. ఇది ఒక అద్భుతమైనటువంటి మనకు వచ్చినటువంటి ఒక కెపాసిటీ బిల్డింగ్ చేసుకున్నాం మనం. దీనివల్ల మనం ఒక ఇంటగ్రేటెడ్ కమాండ్ స్ట్రక్చర్ మనం పెట్టుకోవచ్చు. అంతేకాదు, ఇది మన భారతదేశానికి సంబంధించినటువంటి ఫామ్ ఏదైతే మనకు శాటిలైట్ ఫామ్ ఉన్నదో దాని నుంచి కూడా డేటా తీసుకుంటారు.
సో మల్టిపుల్ సోర్సెస్ నుంచి తీసుకుని ఇది మనకు కరెక్ట్ సిచ్యుయేషన్ అవేర్నెస్ ఇవ్వగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి రెడార్ ఇది మనం డిప్లాయ్ చేయబోతున్నాం. దీనివల్ల మన శత్రువులు ఏం చేసినా చీమ చిటుక్కుమన్నా మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రాబోతున్నది. అందుకని లెట్స్ ఆల్ కంగ్రాచులేట్. అఫ్ కోర్స్ రష్యా నుంచి కొనుక్కుంటున్నాం మనం, క్రమేపీ దీన్ని ఇండిజినైజ్ కూడా చేస్తాం. ఆల్రెడీ దీంట్లో సబ్ కాంపోనెంట్స్ చాలా మటుకు భారతదేశంలోనే తయారు చేయడానికి వాళ్ళు కొలాబరేట్ చేస్తారు రష్యన్స్. ఒక 40-50% భారతదేశంలోనే తయారవుతాయి కాంపోనెంట్స్ అన్ని కూడాను. కొన్ని క్రిటికల్ కాంపోనెంట్స్ ఆఫ్ కోర్స్ రష్యా నుంచి వస్తాయి. ఎలాగైతే బ్రహ్మోస్తో మనం చేశాము, ఇనిషియల్ గా ఆల్మోస్ట్ 90-95% రష్యా నుంచి తెచ్చుకున్నాం మనం. ఇప్పుడు రష్యన్ కాంపోనెంట్స్ ఓన్లీ 20-25% ఉన్నాయి, మిగతా 75-80% భారతదేశంలో తయారు చేసుకుంటున్నాం. అలాగే దీన్ని కూడా మెల్లిమెల్లిగా దీన్ని ఇండిజినైజ్ చేస్తాము. ప్లస్ వాళ్ళకంటే ఎక్కువ దీంట్లో టెక్నాలజీస్ తీసుకొచ్చేటువంటి కేపబిలిటీ మనకు ఉంటుంది. రైట్ సార్. నిజంగానే చెప్పాలంటే మామూలుగా మనం రష్యా నుంచి తీసుకునేవి ఏమైనా ఉన్నాయి అంటే యుద్ధ విమానాలను, లేకపోతే సబ్మరీన్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, గన్స్ అంటారు. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇది నిజంగానే వచ్చింది. నిజంగా చెప్పాలంటే మేబీ ఇది స్ట్రాటజిక్ మూవ్ అవ్వచ్చు. ఎందుకంటే శత్రువులకి ఆ రేడార్, ఆ టెక్నిక్స్, వాటి స్పెషాలిటీస్ ఏవైతే ఉంటాయో అది పసిగట్టడం కష్టమవుతుందని నేను సార్ దీన్ని చాలా గోప్యంగా ఉంచారు. అందుకనే దానికోసం నేను ఇందాక చెప్పాను కదా, వాళ్ళ రేంజ్ దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఇది చేశారు. ఇది దీంతో మనకు వీల్ హ్యావ్ ఏమంటారంటే ఒక డెప్త్ ఉంటుంది, మనకి స్ట్రాటజిక్ డెప్త్ ఉంటుంది. కాబట్టి దీన్ని టేక్ ఆఫ్ కొట్టేయడం అనేది చాలా కష్టం, అంత సులభమైన విషయం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.